గుంటూరు 2 నియోజకవర్గం తమకు కావాలని క్రిందటిసారి జనసేన అడిగింది. లేదా సత్తెనపల్లన్నా కావాలని అడిగింది జనసేన. ఎందుకంటే బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు, స్ట్రాంగ్ నాయకుడు, బలమైనటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి, జనాలు యూత్ పెద్ద ఎత్తున తోడున్నటువంటి వ్యక్తి. కాబట్టి అడిగారు. అయితే ఆ 2 సీట్లు కూడా తెలుగుదేశమే అట్టి పెట్టుకోవడంతో అవకాశం లేకుండా పోయింది. ఆయన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇష్యూ కూడా చూసాం. ఏదైతే చిన్నపాటి గొడవలు అదంతా కూడా. ఆ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌కి గతంలో నుంచి గొడవలు ఉన్నదట నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తితో. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం ఉంది. ఈ నరేంద్ర రెడ్డి అనేటటువంటి వ్యక్తి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్‌ని చంపడానికి ₹1 కోటి సుపారీ ఇచ్చారట. వాళ్ళు రెక్కి కూడా నిర్వహించారట. తాజాగా ఆ వ్యవహారంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు అతని కోసం నరేందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. అతని వెనకాల ఎవరున్నారు, ఎవరితో చేయించుతున్నారు, లేదా నరేందర్ రెడ్డి సొంత స్కెచ్చా ఏంటి అనేది ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. నరేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ₹1 కోటి సుపారీకి మాట్లాడాడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కోసం అన్న విషయం మాత్రం బయటపడింది.